ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 44వ కీర్తన 4వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగచేయ ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చదువుకున్న లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ దినాన్న మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 44వ కీర్తనను మరి ఎవరు రాశారో మనకు పర్టికులర్గా తెలియదు, కానీ కోరాహు కుమారులు దీనిని సమకూర్చినట్లుగా మరి శీర్షికలో నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. అవును, దేవుని వల్లనే మనకు విజయం, ఆయన బాహువే, ఆయన మొక్క కాంతిలో మనకు విజయము దొరుకుతుంది అని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఈరోజు మరొక విషయాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుని పిల్లరా, ఈరోజున ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో తాను రక్షింపబడిన దినము నుండి ఈ దినము వరకు కూడా రక్షణ కలుగు చేసేటువంటి ఆ సర్వాధికారి అయిన దేవుని మీద తన మనస్సు నిలిపి తన మీదే ఆనుకొని ఆయన నడవమన్న మార్గంలో నడుస్తూ తన జీవితాన్ని కట్టుకున్నటువంటి వారిగా కొంతమంది మనకు కనపడతారు. ప్రియ పిల్లరా, రక్షణ కలుగు చేసేటువంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా కొంతమంది అయితే ఆ రక్షణ మార్గంలో నడవక, ఆ రక్షకుని యొక్క ఆజ్ఞలను పాటించక, ఆ నీతి మార్గంలో నడవక తమ మార్గమును తప్పివేసుకున్న వారు కలరు. ఒకరేమో రక్షణ మార్గంలో నడిచేటువంటి వారు, మరొకరేమో ఆ రక్షణ మార్గాన్ని తొలగిన వారు. ప్రిదేని పిల్లరా, ఇలా రెండు తెగలను మనం చూసినట్లయితే, ఒక తెగేమో దేవునికి విధేయత చూపిన వారుగా, మరొక తెగేమో దేవునికి అవిధేయత కలిగిన వారుగా, భక్తిలోనే ఉంటూ విశ్వాస్యతలోనే ఉంటూ దేవునికి వ్యతిరేకంగా తిరిగినటువంటి వారు కనపడతా ఉన్నారు. అయితే ఇరువురికి రక్షకుడు క్రీస్తు ప్రభుల వారే. ఆయన పూర్ణ రక్షణ కలుగు చేసేటువంటి వాడు. వారు అనుకుంటారంట, మార్గమును తప్పి తిరుగుతున్న వారు అనుకుంటారంట, దేవా, మరి నా వింటిని నేను నమ్ముకున్నాను, నా కత్తి నన్ను రక్షిస్తుంది అనుకుంటాడట. దేని పిల్లరా, నీ కత్తి నీ వరలో ఉన్నా, నీ డబ్బు నీ ధనము నీకు మరి ఎంతో ఎక్కువగా ఉన్నా, నీకు పేరు ప్రతిష్టలు ఉన్నా, దేవుని యొక్క రక్షణ మార్గంలో నువ్వు లేకపోతే, దేవుని యొక్క కృప నీ లేకపోతే, దేవుని యొక్క మరి చిత్తము నీ పట్ల లేకపోతే అవన్నీ వ్యర్థమే కదూ. అందుకని భక్తుడు అంటున్నాడు కదా, దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగచేయ ఆజ్ఞాపించు. మేము నీ పిల్లలమునైనా, నీవే మాకు రాజువు. నాకు నేనగా అనుకున్నాను, నా కత్తి నా డాలు నన్ను రక్షిస్తుందని, కానీ మాకు పూర్ణ రక్షణ కలుగు చేయవాడవు, ఆ యొక్క రక్షించటానికి అధికారం కలిగిన వాడువు నీవే అని ఇక్కడ భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, మరి నాకు విరోధులైనటువంటి వారిని, నా శత్రువులను నేను జయించాలి అంటే, అపవాది అయిన ఈ లోకాధికారిని ఎదిరించాలి అంటే నీ కృప కావాలి, నీ రక్షణ మాకు కావాలి. నీ రక్షణ లేకపోతే మా విరోధులను అణిచివేసేటువంటి దమ్ము మాకు ఉండదు.
మరి నీ నామము లేకపోతే మా మీదకి లేచేవారిని అణగద్రొక్కలేము, త్రొక్కివేయలేము. కాబట్టి దేవా, నీవే మాకు రాజువు, మాకు పూర్ణ రక్షణ కలుగు చేయమని భక్తుడు ఇక్కడ కీర్తించి పాడుతూ ఉన్నాడు. మరి అనుకుంటా ఉన్నారట, నేను నా వెంటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒకవేళ నీకు పేరు ప్రతిష్టతలు ఉన్నాయేమో, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ వెనకాల చాలా ఎక్కువగా ఉందేమో, నీ ధనమును, నీ ఆస్తిని, నీ పలుకుబడిని చూసి ఒకవేళ నువ్వు విర్రవీగుతున్నావేమో, అవేమి కూడా నిన్ను రక్షింపచాలవు అని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ శత్రువుల చేతిలో నుండి మనల్ని మనం రక్షించుకోవాలని మన ధనాన్ని ఉపయోగించి, మన వరలో ఉన్న కత్తిని ఉపయోగించి, మన డాలును ఉపయోగించి ఒకవేళ మనం ప్రయత్నం చేస్తామేమో, ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. ఎందుకంటే నీ రాజు నీకు చేరువలో లేకపోతే, నీ రాజు నీకు సహాయం చేయలేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే కదూ. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి ఇక్కడ శత్రువుల చేతిలో నుండి విడిపించేవాడు, మరి మన విరోధులను అణిచివేసేటువంటి వాడు, మన మీదకు లేచేవారిని త్రొక్కివేసేటువంటి వాడు, ఆ పూర్ణ రక్షణ కలుగు చేయ అధికారం కలిగినటువంటి సర్వాధికారి అయిన దేవుడే. ప్రియదేవుని పిల్లరా, కాబట్టి నీవెప్పుడైతే ఆ రాజు చేతి కింద ఉంటావో నీకు పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు. శత్రువులను అణిచివేసేటువంటి అధికారం నీకు ఇస్తాడు. మరి నీ మీదకు లేసేటువంటి వారిని నీవు త్రొక్కివేయటానికి అధికారం ఇస్తాడు. శత్రువుల చేతుల నుండి నిన్ను రక్షిస్తాడు. మరి ద్వేషించేటువంటి వారిని, నీ పట్ల వ్యతిరేక భావం కలిగిన వారిని, ద్వేషభావం కలిగిన వారిని నీవు సిగ్గుపరచబడాలని అంటే, నిన్ను ద్వేషించేవారు సిగ్గుపరచబడాలి అని అంటే పూర్ణ రక్షణ కలుగు చేయు ఆ రాజు చేతి కింద నీవు అణిగి ఉండాలి. ప్రియదేని పిల్లరా, అందుకనే మనం ఏం చేయాలి? దినమెల్లా మనము దేవుని యందు అతిశయపడాలి, ఆ రాజు యందు అతిశయపడాలి. నా రాజు నన్ను రక్షించగలడు, నా రాజు నన్ను మరి విడిపించగలడు. మరి నన్ను ద్వేషించే వారి చేతిలో నుండి, నా శత్రువుల చేతుల నుండి, నా విరోధుల చేతుల నుండి, నా మీదకు లేచే వారి చేతిలో నుండి నన్ను విడిపించగలిగిన నా రాజు సర్వాధికారి అయిన దేవుడే అని, ఆయనే నాకు పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు అని నీవు నమ్మినట్లయితే నువ్వేం చేయాలో తెలుసా? నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ రాజు పూర్ణ రక్షణ కలుగు చేయవాడని, నీ రాజు మరి నిన్ను ద్వేషించే వారి చేతిలో నుండి, నీ శత్రువుల చేతిలో నుండి, మరి నిన్ను మరి అణగద్రొక్కాలని చూసేటువంటి వారి చేతుల నుండి పైకి లేవనెత్తివాడు, పూర్ణ రక్షణ కలుగు చేసేటువంటి అధికారం కలిగిన వాడు నీ రాజు. అలాంటి రాజును నీవు విడిచిపెట్టి ఉన్నావా? అలాంటి రాజును నిత్యము కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నావా? అయితే నీ జీవితము ధన్యము. ఒకవేళ నీ శత్రువులు నడిచేటువంటి శక్తి, ఆ బలము నీలో లేకుండా పోయింది అని అంటే పూర్ణ రక్షణ కలుగు చేయు ఆ రాజు చేతిలో నీవు లేవని గుర్తించు. ఈ రోజునే నీ జీవితాన్ని ప్రభువునకు అర్పించు. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణపుత్రుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలయ్యా. అవును దేవా, ఈరోజున పూర్ణ రక్షణ కలుగు చేసే నీ చేతిలో నుండి అయ్యా, ఇదిగో విశ్వాసులైన వారు తప్పిపోతా ఉన్నారు ఆయన. వారిలో పూర్ణ రక్షణ అనుభవాన్ని వారు కోల్పోతా ఉన్నారు నాయన. రక్షణ కలుగు చేసేటువంటి నీ నామందు విశ్వాసం ఉంచిన వారు కూడా తమ తమ దారులను, తమ మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నారయ్యా. అయ్యా, దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు నాయన. అయ్యా, ఇదిగో పూర్ణ రక్షణ కలుగు చేసేటువంటి అధికారము నాకుంది. కాబట్టి నీ శత్రువులు ఒక చేత నువ్వు ద్వేషింపబడుతున్నావేమో, నీ శత్రువులు నిన్ను వేధిస్తూ ఉన్నారేమో, మరి నిన్ను త్రొక్కివేయాలని చూస్తూ ఉన్నారేమో, నిన్ను ద్వేషించేవారు అధికమైపోయారేమో. భయపడవద్దు, నేనున్నాను, పూర్ణ రక్షణ నీకు కలుగ చేస్తానని చెప్పిన గొప్ప తండ్రి, ఈరోజు ఎందరైతే అలాగున ప్రార్థన చేస్తూ ఉన్నారో నాయన, తమను ద్వేషించే వారి పట్ల, ద్వేషించే వారితో విసిగిపోయి ఉన్నారు నాయన, శత్రువుల చేత త్రొక్కబడుచున్నారు, అట్లాంటి వారందరూ విడిపింపబడి నిత్య రాజ్యమును అనుగ్రహించే, పూర్ణ రక్షణ అనుగ్రహించే మీ యందు విశ్వాసం ఉంచి మీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని
ఈ దినము మేము చేయు ప్రయత్నములను సమస్తమును దీవించమని, నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించే భాగ్యము నీ పిల్లలైన మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.